బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంపై ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ బృందం గుర్తించింది. కేసుల డేటా రికవరీకి ప్రయత్నించింది. అయితే డేటా రికవరీ సాధ్యం కాదని ప్రత్యేక బృందం తెలిపింది. హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంపై ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ బృందం గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే హైదరాబాద్ లోని ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగిందన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ ప్రమాదం పైన విచారణ జరిపి ప్రత్యేక కమిటీ నివేదిక కూడా సంచలన విషయాలు బయటపడ్డాయి. అయితే ప్రత్యేక కమిటీ రిపోర్ట్ కూడా చూసుకుంటే కనుక అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ పూర్తిగా దగ్ధమైనట్లు నాగ్పూర్ నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందం వెల్లడించింది. అయితే దగ్ధమైన ఫైల్స్ లో పలు కీలక క్రిమినల్ కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే సుమారుగా 1100 కేసులకు సంబంధించినటువంటి డేటాని రికవరీ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉంది. అయితే దెబ్బతిన్నటువంటి హార్డ్ డిస్కులు సర్వర్లు తీవ్రంగా కాలిపోవడం చేత డేటా రికవరీ సాధ్యం కాదని ప్రత్యేక బృందం ప్రాథమికంగా అయితే తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన చూసుకునే కనుక కేసు ప్రభావం కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోర్టు విచారణలో కీలక ఆధారాలు ఉపయోగపడతాయి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఏవైతే ఆ నివేదికలు అన్ని కూడా కోర్టు కేసులలో ఉండేటటువంటి నివేదికలు చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా హార్డ్ డిస్కులు చాలా వరకు కాలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దీని నేపథ్యంలో చూసుకునే కనుక 1100 ఫైల్స్ మొత్తం కాలిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 1100 ఫైల్స్ మొత్తం రికవరీ చేసే దిశగా నిపుణుల బృందం అయితే ఇంకా ప్రశ్నలు ఉంటాయి. భారీ స్థాయిలో ఫైల్స్ దగ్ధము కావడం వలన కేసు పురోగతి ప్రభావం ఉండొచ్చని న్యాయవర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అయితే ముందస్తు చర్యల పరంగా చూసుకునే కనుక డిజిటల్ బ్యాకప్ వ్యవస్థల పైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా భద్రతా ప్రమాణాల పునఃసమీక్ష బాధ్యతల పైన చర్యల దిశగా కూడా విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో రాష్ట్రంలోని ఫోరెనిక్ వ్యవస్థ భద్రత పైన కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పూర్తి నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా మాత్రం ఆ డేటాని రికవరీ చేయలేము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. ఇంకా ఆ రికవరీ చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి దీనిపైన చూసుకునే కనుక ఎన్నో కేసులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణతో కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అయితే ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ కు కొన్ని పరీక్షల నిమిత్తం వస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని కీలకమైన ఆ కేసులకు సంబంధించినటువంటి డేటా మొత్తం త్వరగా కూడా ఇటు ఫైల్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు ఏవైతే కంప్యూటర్ హార్డ్ డిస్కులు ఉంటాయో హార్డ్ డిస్కులు ఆ యొక్క వేడికి ఏదైతే చాలా తీవ్రత ఉండే కాబట్టి ఆ యొక్క తీవ్రతకు అగ్నిమాపక తీవ్రతకు హార్డ్ డిస్కులు పూర్తిగా కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. కొన్నిటిని రికవరీ చేశారు, ఇంకా కొన్నిటిని రికవరీ చేస్తామంటున్నారు. మొత్తంగా చూసుకునే కనుక ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క 1100 ఫైల్స్ ఏ కేసులకు సంబంధించింది, ఎంతవరకు వీటిని సబ్మిట్ చేశారు, ఇంకెన్ని సబ్మిట్ చేయాలి అనేది కూడా ఇంకా చూస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన కొన్ని కేసులకు ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ లో ఉండేటటువంటి డేటాని అప్పటికప్పుడు సబ్మిట్ చేస్తుంటారు. కాబట్టి ఆ విధంగా ఎన్ని కేసులకు సంబంధించి సబ్మిట్ చేశారు, ఇంకెన్ని కేసులకు సంబంధించి సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయని కేసులు ఏదైనా రికవరీ కొనసాగుతుందా అనేది అయితే ఇంకా తెలియాల్సింది. ప్రవీణ్, అయితే డేటా రికవరీ సాధ్యం కానీ ఫైల్స్ దగ్ధమైన నేపథ్యంలో ఈ కేసులన్నీ క్లోజ్ చేసినట్లే అనుకోవచ్చా? ఎస్ మౌనిక, అయితే నాగ్పూర్ బృందం అయితే మొత్తంగా చూసుకునే కనుక ఇండియాలోనే అత్యంత ఫేమస్ టెక్నాలజీ కలిగినటువంటి బృందంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికే 1100 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఆ రికవరీ సాధ్యపడకపోవచ్చు అంటున్న నేపథ్యంలో ఇంకా టెక్నాలజీ పరంగా కూడా వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రికవరీ కాని పక్షంలో ఏవైతే కొన్ని కీలకమైన కేసులు ఉన్నాయో ఆ కేసులో ఉండేటటువంటి ఫైల్స్ ఏ విధంగా దాని డేటా ఏ విధంగా రికవరీ చేయాలి అనేది కోర్టులో
అయితే మొత్తంగా కూడా అధికారులకు దీనికి సంబంధించినటువంటి నివేదిక కోర్టుకు అయితే మొత్తంగా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుంది, వారి ఆ యొక్క కేసులలో ఏ విధంగా దర్యాప్తు ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి అని కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుందో ఆ విధంగా వీళ్ళు ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే మరిన్ని అయితే ఫైల్స్ మాత్రం ఖచ్చితంగా రికవరీ చేస్తామని చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని ఫైల్స్ మాత్రం రికవరీ కాదు, కొన్ని కీలకమైన కేసులు ఉంటాయి, కొన్ని క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి కేసులు ఉంటాయి కాబట్టి వాటికి ఆధారాలే ముఖ్యంగా ఉంటాయి, ఇంపార్టెన్స్ గా ఉంటాయి. కాబట్టి ఆ ఆధారాలు పూర్తిగా కాలిపోయినట్టయితే కోర్టు ఏ విధంగా మార్గ దిశానిర్దేశం చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మౌనిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్ లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతమయ్యాయి. షాప్ నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్ లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతమయ్యాయి. షాప్ నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో పొలిటికల్ ఫైట్ ముదురుతుంది. క్యాతనపల్లిలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటి ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. సింగరేణి స్థలమంటూ సిబ్బంది బోర్డు ఏర్పాటు చేశారు. 11 వార్డు కౌన్సిలర్ భూమా గౌడ్ క్యాంపులో ఉన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్, సిపిఐ మద్దతు తెలపడం లేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమా గౌడ్ సతీమణికి ఫోన్ చేసి మనోధైర్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో దాంట్లోకి రాకపోతే మేమేమైనా చేస్తామని అంటుండ్రు. ఇంకా వేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళును అజీత్ సార్ వాళ్ళు మాకు డబ్బుల కోసం అని ఫోన్లు వేసిండ్రు. నేను ఫోన్లు ఎత్తలేదనేసి వీళ్ళు ఇక్కడ మన శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు వేసిర్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఆల్రెడీ మొన్ననే చెప్పారు, నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని చెప్పినాం. లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఇదంతా చేసేది అజీత్ సారు, పల్లెరాజు, శివాజీనగర్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ చేస్తారు. మమ్మల్ని మా కుటుంబాలని శివాజీనగర్లో ఉంచామని చెప్తారు, బెదిరిస్తారు. ఏమైనా చేసి మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. సాయంత్రం మంచిర్యాల జిల్లాలో పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. క్యాతరపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటి ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. మౌనిక, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ కౌన్సిలర్ భూమా గౌడ్ ఇంటి ప్రహారీ గోడను సింగరేణి సిబ్బంది కూలగొట్టడం అయితే వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజులు కూడా క్యాతరపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామం నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 11వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన భూమా గౌడ్ కూడా ఏదైతే శివాజీనగర్ లో నివాసం ఉంటారో అక్కడ తనకు ఇంటితో పాటు ప్రహారీ గోడ కూడా ఉంది. ఇంకా కొంచెం స్థలాన్ని కూడా స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా సింగరేణి అధికారులు నిన్న ఏదైతే వచ్చి కూడా అక్కడ ఉన్నటువంటి సామాగ్రి చిందరవందర చేసి అక్కడ ఉన్న ప్రహారీని కూడా కూలగొట్టడం జరిగింది. ఏదైతే అక్కడ సింగరేణికి సంబంధించిన స్థలం అంటూ కూడా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బాధితులు మాత్రం తెలుపుతా ఉన్నారు, ఏదైతే గత 2010 నుంచి కూడా ఈ స్థలం అంతా మాదే, ఇక్కడ ఫెన్సింగ్ వేసుకున్నాము, ఇక్కడ టెంట్ హౌస్ ఇక్కడ సామాగ్రి భద్రపరుస్తాము. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మున్సిపాలిటీలో కూడా ఏదైతే దాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల కూడా దానికి బిల్లు కూడా చెల్లిస్తా ఉన్నాము. ఏదైతే రాయల్టీ కూడా చెల్లిస్తున్నాం, బిల్లు చెల్లిస్తున్నాం అంటూ కూడా ఏదైతే బాధితులైతే తెలుపుతా ఉన్నారు. ఇక భూమా గౌడ్ మాత్రం ఏదైతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ క్యాంప్ లో అక్కడ ఏదైతే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇక ఏదైతే ఇప్పటికే కూడా ఈ స్థలం కూడా ఖచ్చితంగా మీరు 2 రోజుల్లో ఖాళీ చేయాలి, లేదంటే కూడా ఇంటిని కూడా కూల్ చేస్తాం, ఈ స్థలానికి సంబంధించి ఏదైతే వస్తువులను కూడా తీసుకెళ్తామంటూ కూడా ఎస్ఐఎన్పిసి అధికారులు అయితే ఎస్ఐఎన్పిసి అండ్ సింగరేణి ఎస్టేట్ అధికారులు అయితే నిన్న వాళ్లకు ఏదైతే హెచ్చరికలు జారీ చేసి ఈ నేపథ్యంలో నా కుటుంబం అంతా కూడా ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలపలేని కక్షతో ఇదైతే కుట్రపూరితమైనటువంటి చర్యలకు అధికార పార్టీ నాయకులు దిగుతున్నారైతే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బాధిత కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తాను. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని తెలుపుతున్నారు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఏదైతే రాజకీయంగా ఫైట్ చేయాలి తప్ప కుటుంబాలపై కూడా దాడులు చేసుడు, లేకపోతే వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నాలు చేయడం సరికాదు అంటారు. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో కూడా ఏదైతే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా కుటుంబాన్ని కూడా కలిసి పరామర్శించేటువంటి అవకాశం ఉన్నది. మౌనిక. అరుణ్ కుమార్, అయితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అండ్ సిపిఐ ఎందుకు మద్దతు తెలపడం లేదు, కారణాలు ఏంటి? ముఖ్యంగా కూడా ఏదైతే గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఎక్కువ మెజార్టీ స్థానాలని 14 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటే 22లో 7 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుని 1 స్థానం ఇండిపెండెంట్ గెలుచుకుని ఆ ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపినా కూడా మెజారిటీ పీపుల్ ఏదైతే కౌన్సిలర్లంతా కూడా పీఠాన్ని బీఆర్ఎస్ వైపు ఉన్నారో బీఆర్ఎస్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూడా గత కొన్ని 4-5 రోజుల నుంచి కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ కేసు కావడం, ఆయన జైలుకి వెళ్లడం, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ కావచ్చు సిపిఐకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల కుటుంబాలను బెదిరించడము, ఇది ఏదైతే వాళ్ళ ఇల్లు కూలగొడతామని హెచ్చరికలు చేయడం, ఈ నేపథ్యంలోనే ఆ కౌన్సిలర్ ఎవరైతే క్యాంపులో ఉన్నటువంటి సిపిఐ కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా కొద్దిగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ వికారాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నేటి నుంచి వికారాబాద్ లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. అనంతగిరిలో ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు శిక్షణా తరగతులు జరగనున్నాయి. శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నేటి నుంచి వికారాబాద్ లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. అనంతగిరిలో ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. 10 రోజుల పాటు శిక్షణా తరగతులు జరగనున్నాయి. శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈ రోజు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏపీ తెలంగాణకు చెందినటువంటి డీసీసీల అధ్యక్షులకు సంబంధించి శిక్షణా తరగతులు ఈ రోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభం కాబోతా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఈ యొక్క శిక్షణా తరగతులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క శిక్షణా తరగతులను ప్రారంభించబోతా ఉన్నారు. ఈ రోజు ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం పేరుతో దేశవ్యాప్తంగా ఏదైతే శిక్షణ తరగతులు నిర్వహిస్తా ఉందో అందులో భాగంగానే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే అడుగులు వేస్తా ఉంది. ఇందులో భాగంగా డీసీసీలు కీలకంగా ఉంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా డీసీసీలదే కీలక పాత్ర అని చెప్పి పార్టీ అయితే గుర్తించడం జరిగింది. డీసీసీలను బలోపేతం చేయడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 77 మంది జిల్లా అధ్యక్షులకు ఇందులో శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. ఈ శిక్షణ ద్వారా వారికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆ యొక్క మండల, బ్లాక్ అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా పార్టీ పటిష్టమవుతుందని చెప్పి పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ శిక్షణ తరగతులలో పాల్గొనడానికి ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా దాదాపు మంత్రులందరూ కూడా ఈ రోజు రాబోతా ఉన్నారు. వీరితో పాటు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాల ఏఐసిసి కార్యదర్శులు సచిన్ సావంత్, అదేవిధంగా పల్లెపు వర్మ, గణేష్ హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఇస్తుందో క్షేత్రస్థాయిలో కూడా ఆ అంశాలన్నింటినీ కూడా బలంగా తీసుకెళ్లేందుకు శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పేసి పార్టీ భావిస్తా ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి గ్రామీణ హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మారవడం, దాని యొక్క పథకం యొక్క రూపురేఖలు పూర్తిగా మారడం, అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును సో ఇట్లాంటి పథకాలు కానివచ్చు, పార్టీ ఇచ్చే పిలుపు ఏదైతే ఉందో సో వీటిని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకువెళ్లేందుకు ఖచ్చితంగా డీసీసీల కీలకమని చెప్పేసి పార్టీ అయితే భావిస్తా ఉంది. సో ఈ శిక్షణా తరగతులకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ 10 రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగబోతా ఉన్నాయి. చివరి తేదీన మార్చి 2వ తేదీ వరకు కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశాలకు రాబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు తిరుమల శ్రీవారి చుట్టూ తిరుగుతున్నాయి. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడంపై కూటమి నేతలు భగ్గుమంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వెంకటేశ్వరుడి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణలు చేయాలని నిర్ణయించారు. వైసీపీ నేతల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దేవదేవుడికి జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు. నేడు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించనున్నారు.
ఏపీ రాజకీయాలు తిరుమల శ్రీవారి చుట్టూ తిరుగుతున్నాయి. శాసన మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడంపై కూటమి నేతలు భగ్గుమంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వెంకటేశ్వరుడి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణలు చేయాలని నిర్ణయించారు. వైసీపీ నేతల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దేవదేవుడికి జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు. నేడు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, మొన్న కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కావచ్చు, అసలేంటి ఏపీలో ఏం జరుగుతోంది? ఎందుకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవుడిని ఇటు ఏపీ రాజకీయ పార్టీలు రాజకీయాలకు ఎందుకు తీసుకొస్తున్నాయి? గుడ్ మార్నింగ్ మోనిక. ఇక ఏపీ అసెంబ్లీ వేదికగా అయితే కనుక ఏదైతే ఈ కల్తీ లడ్డు వ్యవహారాన్ని ఇటు వైసీపీని ఎండగట్టాలనుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అయితే కనుక ఎదురైనటువంటి పరిస్థితులు కూడా నేను కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ఇందాపూర్ అదేవిధంగా హెరిటేజ్ కి సంస్థకి సంబంధించినటువంటి మధ్య సంబంధాన్ని బయట పెట్టాలంటూ కూడా వైసీపీ మండలి సభ్యులు, ఎమ్మెల్సీ సభ్యులు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే మండలిలో ఆందోళన చేపట్టడం, దీనికి సంబంధించి వాయిదా తీర్మానాన్ని ప్రకటించడంతో అంతేకాకుండా రోజుకు ఒక వాయిదా తీర్మాన రూపంలో అయితే కనుక వెంకటేశ్వర స్వామి ఏదైతే ఇటు హెరిటేజ్ అదేవిధంగా ఇందాపూర్ సంస్థకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బయట పెట్టాలంటే కూడా ఏదో ఒక రూపాన్ని అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నేర్చుకున్నాయి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మండల సమావేశంలో భాగంగా ఇటు వెంకటేశ్వర స్వామి ఫోటోలతో అయితే కనుక ఇటు మండలంలోకి వైసీపీ సభ్యులు రావడంతో దీన్ని పూర్తిగా అయితే కనుక ఇటు కూటమి నేతలు అయితే వ్యతిరేకించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు వారి చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిని మండలంలోకి తీసుకురావడంతో పాటు అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని అవమానపరిచారు. దీనికి సంబంధించి సంప్రోక్షణ చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటు కలియుగ ప్రత్యక్ష దైవం అదేవిధంగా మతపరమైనటువంటి అంశాలు చట్టసభల్లోకి ఎలా తీసుకొస్తారు, అదేవిధంగా ఫోటోలు పట్టుకోవడంతో పాటు చెప్పులు వేసుకున్నటువంటి పరిస్థితిని అయితే కనుక వెంకటేశ్వర స్వామిని అవమానపరిచారు. అదేవిధంగా గతంలో నుంచి కూడా దేవుడిని అవమానపరుస్తూ వస్తున్నారు అంటూ కూడా కూటమి ప్రభుత్వం అయితే కనుక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే నిన్న సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించిన అనంతరం కూడా ఈ రోజు శనివారం కావడంతో ఇక ప్రతి దేవాలయాల్లో కూటమి నేతలు అయితే కనుక ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఏదైతే ఇటు వైసీపీ చేసినటువంటి అపచారాన్ని అయితే కనుక ఇటు ఖండిస్తూ కూటమి నాయకులు అయితే కనుక ఇక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు స్వామివారి ఆలయాల్లో అయితే కనుక ప్రత్యేక పూజలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ఇందాపూర్ హెరిటేజ్ సంస్థకి సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే అదేవిధంగా అవమానపరిచినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కూటమి ప్రభుత్వం ఈ రోజు అన్ని దేవాలయాల్లో కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి దేవాలయాలు అన్ని దేవాలయాల్లో కూడా ఇక సంప్రోక్షణ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది మోనిక. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం కలిగించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును మూసేస్తున్నట్లు సిబిఐ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ గతేడాది తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను విజయవాడలోని సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ ఆమోదిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. కేసును మూసేయడానికి ముందు ఆయేషా మీరా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కోర్టు తెలుసుకుంది. సిబిఐ నివేదికపై తాము ప్రొటెస్ట్ పిటిషన్, ప్రైవేట్ కేసు దాఖలు చేయడం లాంటివేవీ చేయట్లేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దోషి ఎవరనేది సిబిఐ తేల్చకపోవడంతో కేసును మూసేశారు.
2019లో మొదలైన సిబిఐ దర్యాప్తు 2025 అక్టోబర్ వరకు సుదీర్ఘంగా 6 ఏళ్లు సాగింది. పోలీసులను సైతం సిబిఐ విచారించింది. మృతురాలి శరీర భాగాలను వెలికి తీయించి రెండోసారి పోస్ట్ మార్టం చేయించింది. అన్నింటినీ క్రోడీకరించి గతేడాది తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. గతంలో దర్యాప్తు చేసిన అధికారులు సేకరించిన సాక్ష్యాలే ఉన్నాయని, అవి సత్యం బాబే నిందితుడు అని తేలుస్తున్నాయని, వాటిని గతంలో హైకోర్టు కొట్టేసిందని సిబిఐ నివేదికలో పేర్కొంది. హత్య జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతకు మించి కొత్త సాక్ష్యాలు ఏవీ లేవని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా హత్య కేసు ఇక మూసేస్తున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక 2007 డిసెంబర్ 25న ఇబ్రహీంపట్నంలోని మహిళా వసతి గృహంలో ఆయేషా మేరా అనే బి ఫార్మసీ విద్యార్థి హత్యకు గురైంది. అప్పట్లో ఈ హత్య రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు విచారణ జరిపి సత్యం బాబు ఈ హత్యకు కారణమంటూ గతంలో కేసు కూడా నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ 2017లో ఈ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. సత్యం బాబును నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో ఆయేషా మేరా ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు జరిపించాలంటూ 2017లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కూడా ఈ ఆయేషా మేరా హత్య కేసుకు సంబంధించి విచారణ జరిపించాలంటూ కూడా సిబిఐను ఆదేశించింది. దీంతో సిబిఐ 2019 నుంచి 2025 వరకు అంటే దాదాపు 6 ఏళ్ల పాటు విచారణ జరిపింది. ఈ విచారణలో ఎలాంటి సాక్ష్యాధారాలు కొత్తగా కనుగొనలేదు సిబిఐ. దీంతో సిబిఐ కోర్టు ఈ కేసును కొట్టివేస్తున్నట్లు నిన్న ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ విచారణ చేపట్టిన తర్వాత ఆయేషా మేరా మృతదేహాన్ని రెండోసారి కూడా రీపోస్ట్ మార్టం చేశారు. అదే సందర్భంలో గతంలో ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఏవైతే ఆధారాలు సమర్పించారో అవే ఆధారాలు ఉన్నాయి తప్ప మిగిలినటువంటి ఆధారాలు కొత్తగా ఏమీ కూడా సిబిఐ చూపించలేకపోయింది. దీంతో ఈ కేసుకు సంబంధించి తుది ఛార్జ్ షీట్ ను గతంలోనే సిబిఐ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. దీంతో దీనిపైన సమగ్రంగా విచారణ జరిపినటువంటి సిబిఐ కోర్టు ఈ కేసును మూసేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.